ఆస్ట్రేలియాలో హత్యకు గురైన తెలంగాణ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రీతిరెడ్డిని చంపింది ఆమె మాజీ ప్రియుడేనని ప్రాథమికంగా నిర్ధారించినా అతడు కూడా రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో కేసును ఛేదించేందుకు ఆ దేశ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి హత్యకు కారణాలేంటి, చివరి క్షణాల్లో ఏం జరిగింది అనే ఉత్కంఠ నెలకొంది. ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన తెలుగు వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసు మిస్టరీని ఛేదించేందుకు ఆస్ట్రేలియా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో అనుమానితుడు ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ నార్డే కూడా మృతి చెందడంతో దర్యాప్తు ముందుకు సాగట్లేదు. ముఖ్యంగా ఆమె మరణానికి దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన దంత వైద్యురాలు ప్రీతిరెడ్డి సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్ బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో సర్జన్ గా పనిచేసేది. అయితే ఈ నెల 3న ఆదివారం రాత్రి నుంచి కనిపించని ఆమె మంగళవారం రాత్రి తనకు చెందిన కారులోని సూట్ కేసులోనే శవమై కనిపించారు. ఆమె శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రీతిరెడ్డి చివరిసారి జార్జ్ స్ట్రీట్ లో సంచరించిన దృశ్యాలను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ లో గుర్తించారు. అక్కడి మెక్డొనాల్డ్స్ వద్ద ఆమె వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు చివరిసారిగా ఆమె తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కింగ్స్ ఫోర్డ్ లో స్టాన్చన్ లేన్ లో ఆమె కారు నిలిపి ఉంచడాన్ని పోలీసులు గమనించారు. వెళ్లి చూడగా ఆ కారు డిక్కీలోని సూట్ కేసులో ప్రీతిరెడ్డి మృతదేహం కనిపించింది. ప్రీతిరెడ్డిని ఆమె మాజీ ప్రియుడు డాక్టర్ హర్షవర్ధన్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తీరు అనుమానంగా ఉండడం, అందులో నిందితుడు హర్షవర్ధన్ మృతి చెందడంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ 2013 నుంచి డేటింగ్ లో ఉన్నారు అని సమాచారం. అయితే హర్ష ప్రవర్తనతో విసిగిపోయిన ప్రీతి 3 నెలల క్రితమే బ్రేకప్ చెప్పేసిందని ఆమె ఫ్రెండ్స్ తెలిపారు. తాను కొత్త బాయ్ ఫ్రెండ్ ఎంతగా ఇష్టపడుతున్నానో తమకు మెసేజ్లు చేసేదని వారు పోలీసులకు వెల్లడించారు. అయితే ప్రీతిరెడ్డి తనకు బ్రేకప్ చెప్పడం ఇష్టం లేని హర్షవర్ధన్ ఆమెను వేధించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 2న సెయింట్ లీనార్డ్ లో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్ కు వస్తున్న ప్రీతిరెడ్డిని కలిసేందుకు హర్షవర్ధన్ టామ్ వర్త్ నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినట్లు గుర్తించారు. కాన్ఫరెన్స్ ముగిశాక ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు అని విచారణలో వెల్లడైంది. మరుసటి రోజు ఆదివారం ఉదయం ప్రీతిరెడ్డి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారని, ఆ తర్వాతే ఆమె ఆచూకీ లేకుండా పోయిందని పోలీసులు గుర్తించారు. ఈ నెల 4న సోమవారం ప్రీతి కనిపించడం లేదంటూ హర్షవర్ధన్ కు స్నేహితుడొకరు మెసేజ్ చేశారు. అయితే ప్రీతితో తాను కొంతసేపటి క్రితమే మాట్లాడాను అని, ఇప్పుడెక్కడుందో తెలియదని హర్ష రిప్లై ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నెల 3న మధ్యాహ్నం 1:47 సమయంలో ప్రీతిరెడ్డి చివరిసారిగా తన ఫోన్లో ఇంటర్నెట్ వినియోగించారు. ఆ మర్నాడు అంటే మంగళవారం రాత్రి ఆమె మృతదేహం సూట్ కేసులో కనిపించింది. అంటే మార్చి 3న మధ్యాహ్నం 1:47 తర్వాత ఆమె హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. ప్రీతిరెడ్డి బస్ చేసిన హోటల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. అక్కడ ఆదివారం మధ్యాహ్నం
ఒక పోర్టర్ సహాయంతో హర్షవర్ధన్ ఓ భారీ సూట్ కేసును కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలను గుర్తించారు. ప్రీతిరెడ్డి మృతదేహం ఆ సూట్ కేసులోనే లభ్యం కావడంతో హర్షవర్ధనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? అసలు ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అన్న విషయాలు మిస్టరీగా మారాయి. ప్రీతి, హర్ష ఇద్దరూ చనిపోవడం, అసలేం జరిగిందో చెప్పడానికి ఎవ్వరూ లేకపోవడంతో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు తలపట్టుకుంటున్నారు.